అలానే మిస్ఎస్ రావు సినిమాల్లో హీరోలకి ఎంత క్రేజ్ ఉందో హీరోయిన్లకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. హీరోయిన్ లేకుండా సినిమా తీయలేరు. కానీ ఆ సినిమా హిట్ ఫట్ అనేది సినిమా హీరో మీద పడుతూ ఉంటుంది. కానీ హీరోయిన్ల రోలు చాలా కీలకం సినిమా హిట్ కావడానికి. ప్లస్ వాళ్ళు పడేటువంటి కష్టం బహుశా ఎవరు పడరేము. ఎందుకనంటే హీరోల కెరియరు ఒక 20 సంవత్సరాలు సుమారుగా ఉంటే యావరేజ్న, హీరోయిన్లది 3-4 సంవత్సరాలకే అయిపోతుంది. దీని అంతటికీ కారణం ఏంటంటే పురుషాధిక్యం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్య ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తున్నటువంటి క్రమంలో హీరోయిన్లని వాళ్ళు రాజకీయంగా పరస్పరం ఆరోపించుకోవడానికి, విమర్శించడానికి ఉపయోగించుకుంటున్నారు. ఇంతకంటే భావదారిద్ర్యం మరొకటి ఉంటుందా? మీరు ఆలోచించండి. హీరోయిన్లని కించపరిచేలాగా, హీరోయిన్లని అస్త్రంగా చేసుకుని వాళ్ళు మాట్లాడటం అనేది ఎంతవరకు సబబు? పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఆయన ఏమంటున్నారు? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాత్రి హీరోయిన్లు ఇంటికి వెళ్తున్నాడు, ఏ హీరోయిన్కి వెళ్తున్నాడు, ఏ హోటల్కి వెళ్తున్నారు అనేది తనకు తెలుసు అని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ హీరోయిన్లకు ఫోన్ చేసి పలాని హోటల్కి పలాని రూమ్ నెంబర్ రా అని చెప్పి చెప్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఒక సన్నిహితుడు అనేది చెప్తూ ఉన్నారు ఆయన. ఇంకొక వైపు గత కొంతకాలంగా కేటీఆర్ గారిని ఏమన్నారు? రకుల్ రావు అన్నారు. చాలా కాలంగా రకుల్ రావు అన్నారు. ఎవరు? పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు పదే పదే రకుల్ రావు అని చెప్పి కామెంట్లు చేసేవాళ్ళు. అలాగే సోషల్ మీడియాలో కేటీఆర్ వర్సెస్ అనేక మంది హీరోయిన్ల పేర్లు అటాచ్ చేసి ట్రోల్ చేస్తూ ఉన్నారు. మరి ఆ హీరోయిన్ల పరిస్థితి ఏంటి ఆలోచించారా? ట్రోల్ చేసేవాళ్ళు పైగా హీరోయిన్లకి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసేసి వాళ్ళని ఓటల్ హయ్యత్కి పిలిపించుకున్నారు. తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు కేటీఆర్ గురించి. కౌశిక్ రెడ్డి ఏమో రేవంత్ రెడ్డి గారి గురించి చెప్తున్నారు. వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని రాజకీయ రచ్చల్లోకి తీసుకుంటూ హీరోయిన్లని కించపరుస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో మహిళా కమిషన్లో ఎంటర్ కావాలి కదా, మహిళా కమిషన్ ఎంటర్ అయ్యి సుమోటోగా తీసుకోవాలి కదా. అనేక మంది ఫోటోలతో సహా సోషల్ మీడియాలో వీళ్ళ జతను చేర్చి ప్రచారం చేస్తున్నారు. అది నిజమో అబద్ధమో తెలీదు. సరే, నిజమైన అది వాళ్ళ ప్రైవేట్ ఇష్యూ. కానీ వాళ్ళని వ్యక్తిత్వ హననం చేయడానికి హీరోయిన్లని బజారుకు లాగుతున్నారు. హీరోయిన్లని వాళ్ళని గందరగోళంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు, గందరగోళంగా ప్రచారం చేస్తున్నారు వాళ్ళ గురించి. ఆ ప్రచారం వాళ్ళ కెరీర్ మీద పడుతుంది. వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో ప్యాషన్గా సినిమా ఇండస్ట్రీకి వస్తారు. ఇప్పుడు హీరోయిన్లు మాత్రమే ఇది చేస్తున్నారా? కాదు కదా. ఇప్పుడు హీరోయిన్లతో పాటు అవతల వ్యక్తులు కూడా ఉంటారు. వాళ్ళని వ్యక్తిత్వాన్ని చేయడానికి వీళ్ళని ఉపయోగించుకోవడం ఏంటి? దుర్మార్గం కదా అది. కెరీర్ని పాడు చేయటమే కదా. నిన్న మొన్న కొన్ని వీడియోస్ చూశాను నేను. కేటీఆర్ గారి పక్కన 1, 2, 3, 4, 5 అని చెప్పి దాదాపు 7-8 మంది హీరోయిన్ల ఫోటోలు పెట్టి వాళ్ళందరూ తొందరగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు. ఈ దెబ్బకు తట్టుకోలేక కెరీరు ఇక్కడైతే లాభం లేదని చెప్పి వెళ్ళిపోయారని చెప్పి దాదాపు 7-8 ఫోటోలు వేసి చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు కదా. మీరు కేటీఆర్ గారి మీద రాజకీయపరమైనటువంటి కక్ష తీర్చుకోవడానికో, లేదంటే రాజకీయపరమైనటువంటి దాడి చేయడానికో, రాజకీయపరమైన ఆరోపణలు చేయడానికో ఆయన పైన చేయాలి డైరెక్ట్గా. మధ్యలో హీరోయిన్లు ఏం చేస్తారు? హీరోయిన్ల యొక్క పరుగు పోతుంది కదా. వాళ్ళు పడినటువంటి కష్టం ఏంటి? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పరిస్థితి ఏంటి? కొన్ని వాళ్ళు మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయినారు కొంతమంది, వాళ్ళ ఫ్యామిలీ సంబంధించినటువంటి అంశం ఏంటి? ఇవన్నీ ఆలోచించాలి కదా ట్రోల్స్ చేసేటప్పుడు కానీ, లేదంటే ఈ ఫోటోలు పెట్టేటప్పుడు కానీ. ఇంకొక వైపు ఇప్పుడు కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డి పేరు చెప్తున్నారు. రేవంత్ రెడ్డికి అటాచ్ చేస్తూ కొంతమంది హీరోయిన్ పేర్లు, కొంతమంది సీరియల్స్ నటుల పేర్లు ప్లస్ వాళ్ళ ఫోటోలు కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు.
మరి దీన్ని కనుక ఎక్కడో దగ్గర అడ్డుకట్ట వేయకపోతే ఈ గాసిప్స్ దెబ్బకు హీరోయిన్ల కెరీర్ అనేది పాడైపోతుంది కదా. అది మనం సమర్థిద్దామా? నాకైతే అవి చూసిన తర్వాత వాళ్ళేం పాపం చేసుకున్నారని అనిపించింది నాకు. వాళ్ళేం పాపం చేసుకున్నారు, ఇప్పుడు వీళ్ళ రాజకీయానికి వాళ్ళు బలైపోతున్నారు కదా అనిపించింది. ఇటువైపు నుంచి 10 పేర్లు తీస్తే అటువైపు నుంచి 10 పేర్లు తీసి ఏదో ఒక రకంగా వాళ్ళు గాసిప్స్ని విడుదల చేస్తూ ఫోటోలు కూడా విడుదల చేస్తున్నారు. యాక్చువల్గా పోలీసు దీని మీద సుమోటోగా కేసు తీసుకొని ఆ వీడియోస్ని అరికట్టాలి. వాళ్ళేమో కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా అరికడతారు. వాళ్ళకి కంప్లైంట్ వెళ్ళటం లేదు కాబట్టి వాళ్ళు పెద్ద పట్టించుకున్నట్టు కనిపించట్లా. వాస్తవంగా ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి కేసు ఎప్పటి నుంచి నడుస్తుంది? 2014 నుంచి నడుస్తుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ట్యాప్ చేశారు అనే దగ్గర నుంచి నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాప్ చేసింది, ఆ కేసు ఇప్పటికీ సుప్రీంకోర్టులో నడుస్తుంది. అది తర్వాత రోజుల్లో సామాన్యులు ఫోన్ ట్యాప్ చేసేదాకా వెళ్ళింది. జడ్జిలు దాదాపు 11 మంది జడ్జిలకు సంబంధించినటువంటి ఫోన్లు, ఆ 11 మందిలో ఒక మహిళా జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేశారనేది సిట్ చెప్తుంది. ఇది మనం చెప్తాం కదా, సిట్ చేసినటువంటి షార్ట్ షీట్లో ఉన్నటువంటి అంశం. మరి దానికి బదులుగా ప్రజా కోర్టులో రేవంత్ రెడ్డి కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు, ఒక 3 మంత్రులు ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఎవరిస్తే వాళ్ళు ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. ఇలా రకరకాలుగా ప్రచారం చేసి రేవంత్ రెడ్డి గారికి అంటగడుతున్నారు. మరి దీనికి ఆధారాలు ఉన్నాయా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలకి ఆధారాలు ఉన్నాయి. సిట్టు ఆల్రెడీ చెప్పింది కాబట్టి సిట్టు చూపిస్తుంది. కాకపోతే ఇప్పుడు హీరోయిన్లకు సంబంధించినటువంటి ఆధారాలు వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఆ ఆధారాలు చూపించకపోవచ్చు, కానీ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఆధారాలు అయితే చూపిస్తారు కదా. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ సిట్ దగ్గర ఉంది కదా. చీఫ్ సెక్రటరీ అలాగే మిగతా వాళ్ళు కూడా ఆ కమిటీలో ఉన్నారు. అవంతా ఇప్పుడు భుజంగరావు తర్వాత ఈ రావులందరూ కలిశారు. ప్రభాకర్ రావు అమెరికా నుంచి వచ్చాడు, ఆయన వాంగ్మూలం తీస్తున్నారు. ఇవన్నీ నడుస్తుంది కదా కేసు, ఛార్జ్షీట్లు కూడా ఉన్నాయి కదా. మరి వాళ్ళ ఫోన్ ట్యాప్లు చేశారని చెప్పి వీళ్ళు కూడా ట్యాప్ చేస్తున్నారని చెప్పేసి ఏదో ఒక హీరోయిన్ల పేరు చెప్పి, హీరోయిన్ల పేర్లు చెప్పి, ఏదో కోట్ల పేరు చెప్పి, ఏదో కోట్ల పేరు రూమ్ చెప్పి మీరు ఎలా బదనాం చేయగలరు ఆధారాలు లేకుండా? అందుకే ఇప్పుడు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఒకవేళ కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయకపోతే అసెంబ్లీలో మేము ధర్నాకు దిగుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉండే ఎమ్మెల్యేలే వార్నింగ్ ఇస్తున్నారు. అసలు సస్పెండ్ చేయాలంటున్నారు. స్పీకర్కి కంప్లైంట్ చేశారు, కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయాలి. ఒకవేళ సస్పెండ్ చేయకపోతే మేము ధర్నాకు దిగుతాం అసెంబ్లీలో అని అడుగుతున్నారు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. మరి ఇటీవల కాలంలో అతను వ్యవహరిస్తున్నటువంటి తీరు అయితే మాత్రం చాలా జిగ్గుసాకరంగా ఉంది. అది మరి కేటీఆర్ గారి ఆదేశం మేరకు ఆయన ఆ విధంగా వ్యవహరిస్తున్నారా, లేదంటే ఆయన కేటీఆర్ గారి దగ్గర మార్కులు కొట్టేయడానికి ఆ విధంగా వ్యవహరిస్తున్నారో కానీ ప్రతిసారి ఏదో ఒక రకంగా ఇలాంటి కామెంట్లే చేస్తూ ఉన్నారు కౌశిక్ రెడ్డి. మరి అలాంటప్పుడు ఆయన అరెస్ట్ చేయాలా పర్లేదు? ఇప్పుడు 16 పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనాయి, 12 కేసులు ఉన్నాయి ఆయన మీద. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయాలా పని లేదా? ఆయన అసలు సస్పెండ్ చేయాలనేటువంటి డిమాండ్ వస్తుంది. అరెస్ట్ చేయాలా లేదంటే సస్పెండ్ చేయాలి? ఈ రెండింటిలో ఏం చేయాలి కౌశిక్ రెడ్డిని అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. అలాగే హీరోయిన్లని ఈ గాసిప్స్ రూపంలో వాళ్ళ కెరీర్ను పాడు చేసేలా వాళ్ళ వ్యక్తిత్వ హన్నాన్ని లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల్ని కాలు రాయడాన్ని మీరు ఏ విధంగా తీసుకున్నారనేది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.